ఫినిషింగ్ చేసింది గవర్నమెంట్. నీ ముఖ్యమంత్రిని గవర్నమెంట్ నీకు ఫినిషింగ్ చేస్తే నువ్వు సుఖమైన అయితే నీకు ముఖ్యమంత్రి ఎందుకు ఫినిషింగ్ చేస్తాడు? మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫినిషింగ్ చేసింది. హైడ్రా ఎవరు సృష్టించింది? అది నీ ముఖ్యమంత్రి గారు పెంచుకున్నటువంటి హైడ్రా. అది ఆయన్నే వచ్చి ఫినిషింగ్ చేశాడు. ఇప్పుడు హైడ్రా కమిషన్ వదిలిపెట్టి హైడ్రా కమిషన్ మంచోడు అయిపోయాడంట. నా అన్ని తీస్తాడు అన్ని దూరా నీ చెప్పిన వాళ్ళు 100 మంది చెప్పిన 30 ఏళ్ళు చెప్తానే ఉన్నారు, పోతానే ఉన్నారు. నీలాగా ఎవరు కూడా బాగుపడలేదు. నన్ను అబద్ధాలు వేసినాడు ఎవ్వరు బాగుపడలేదు. ఏదో రకంగా కథమైపోయారు. నీ కూడా గది పడుతుంది. నిజాన్ని నిరూపించుకో, ప్రజల సేవ చేయి. నీ 11 ఎకరాల ల్యాండ్ నీకు 11 ఎకరాలు కాదు, ఆయన కాన్షియస్ లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో నీకు ఆడుకున్న సీలింగ్ ల్యాండ్ల మీద, మఠం ల్యాండ్ల మీద అన్ని విషయాలు జరిపించండి. కుక్కట్పల్లి గవర్నమెంట్ ల్యాండ్ల మీద ఈ 11 ఏళ్ళ దానిలో సీలింగ్ ల్యాండ్ల మీద, హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద విషయాలు జరిపించండి. నీ కాన్షియస్ లో, నా కాన్షియస్ లో ప్రజలకు నేనేం చేసినా, నువ్వు ప్రజలకు ఏం చేసినావో బట్టబయలు చేసుకుందాం. అది న్యాయస్థానానికి వెళ్దాం. మీరు ఏ దానికైనా సిద్ధం. నీ బెదిరింపులకు, నీ వానికి భయపడే మాధవరం కాదు. ఇక పుట్టిండు బిడ్డ. నా తాత ముత్తాతలు నీకున్నటువంటి గాంధీ ఎస్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. నీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది అని ఎన్ని ఎకరాలు ఉండే, ఎన్ని ఎకరాలు కట్టావు, ప్రతిది కూడా నీ ల్యాండ్ కి సంబంధించినటువంటి ప్రతిది కూడా నువ్వే విచారణ జరిపించుకో. నేను తెచ్చిన నీ ముందు నీ కలెక్టర్ ఇచ్చిండు, నా కలెక్టర్ ఏలే. నీ గవర్నమెంట్ కలెక్టర్ గారు, నీ ఆర్డీఓ గారు, నీ ఎంఆర్ఓ గారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ 307 ఇది 22 ఇలా అని చెప్పాడు. 22 ఇలా ఉన్నాక నువ్వు అసలు 4 కన్వెన్షన్ అవుతుందా? ఎంఆర్ఓ ఒక్కరోజు ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది? నీకు ఎవరైతే ఎంఆర్ఓ చేసిండో 1 ఇయర్ అయింది, ఎందుకు లీవ్లో పోయిండు? చేసిన తెల్లారేళ్ళు 1 ఇయర్ లీవ్లో పోయిండు, ఎందుకు పోయిండు? ఇవి అనుమానాలు ఉన్నాయి. సోదరా, నువ్వు చేసుకో, అన్ని విషయాలు జరిపించుకో. నువ్వు ఏదో పరిగ్రహాన్ని 4 చెంచగాలు ఇవ్వడం పక్క చెప్పింది కాదు. నిజాయితీగా నువ్వే దిగు రంగంలో. నీ పక్కన ఇంకోటి చెంచాలు పనికొచ్చిన ఇని పాడుగాకు. నీకు అడ్వైజ్ ఇస్తున్నా. ప్రతి పేపర్ తెచ్చుకో. నీ గవర్నమెంట్ ఉంది, మొత్తం తీసుకో. నువ్వు ఈడీ కన్నా కదా, ఈడీకి రెడీ, సిబిఐకి రెడీ. ఇంకోటి సిబిఐ కాదు, సిట్టింగ్ జడ్జితోని విచారణ సంపని కూడా సిద్ధం. నా ప్రాపర్టీ, నా కొడుకు ప్రాపర్టీ, నా ప్రాపర్టీ, నా భార్య ప్రాపర్టీ నేను ఇస్తా. నీ ప్రతి ప్రాపర్టీ నువ్వు ఇప్పుడు బంధువులలో కూడా కట్టుకుంటాడు. నీ బంధువులు మస్తు కడుతున్నాడా అన్అఫిషియల్ గా. కానీ నీ బంధువులతో నేను రాను. వాళ్ళ సంసారం అలా ఉంటుంది, వాళ్ళ లెక్క అలా ఉంటుంది. పాపం నీ బంధువు అయినంత మాత్రం నా దొంగ కాదైనా. నువ్వు నా బంధువుల ముందు చెప్తున్నావు ఏదో 46 అంటాడు. నా ఎక్కడ ఉందో నాకు తెలియదు. నీ కాన్షియన్స్ లో పెట్టుకో, నాకేం సంబంధం? అది పట్టాలండి అంటాడు. పట్టాలండి అంటే నీకేందుకు కొట్ల చూసుకుంటారు. నీ కాన్షియన్స్ లో నువ్వే మాట్లాడు. నువ్వు పగగా తీసుకొని పెట్టి వాళ్ళని చెప్పిస్తే నువ్వు నీది ఏందో నిస్తావు. నేను పెద్ద సీనియర్ అని చెప్తావు, రాజకీయ నాయకుడు అని చెప్తావు. ఇది నిరూపించుకుని ఆయన నీకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అంట నేను వస్తున్నా తట్టుకోలేను అంటాడు.